బక్రా తూజీడు బోజీడు వాడి పేరు చదువమ్మా. అందుకే వాడి బక్రా ఉంది. బక్రీ ఏలేదో ఉందిగా. బరా అందుకే వాడిని బక్రా ఉంది. వాళ్ళ ముగ్గురే ఏమి చేయలేక నెత్తిని కొట్టేసి కూర్చుంటే మరి ఈడు వచ్చాడు. మరలా వీడు పెద్ద న్యాయమూర్తిలాగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో మీరు వయసులో పెద్దోళ్ళు అన్నంత మాత్రాన నన్ను మాట్లాడినివ్వకుండా నా నోరు నొక్కమాకండి. ఏం ముసలోళ్ళ దగ్గరే ఉందా జ్ఞానం, ఏమో కుర్ర కొంకల దగ్గర లేదా అని వీడు పెద్ద బకరాయుడు. వాడు పేరుకు తగ్గట్టుగా బకరాగాడు. సరే, బకరాల సంగతి మనకు వద్దు. కానీ ఒక ఆత్మీయుని నోట నిశ్చయముగా చెప్పండి, నిశ్చయముగా నేను నా భుజము మీద దానిని ఒక సేవకునిగా నేను యోబు మాటల్ని దేవుని మాటగా కన్వర్ట్ చేసి చెప్తాను. ఎందుకంటే మన పితరులు మాట్లాడిన కొన్ని మాటలు సమూయేలు మాటే దేవుని మాటగా స్థిరపడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అంటే సమూయేలు దైవాత్మ పూర్ణుడు గనక సమూయేలు మాటే దేవుని మాటగా స్థిరపడింది. నేను ప్రార్థన చేసుకుంటూ భక్తుడైన యోబు మాటలను పికప్ చేసుకొని మీ ఇప్పుడు మనం చదివాం కదా విషయాలన్నీ. అందులో ఉన్న అనుభవాలే నేను చెప్పబోయే 7 మాటల్లో కూడా